నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నెల మారింది అంటే అందరూ ఎదురు చూసేది మాస ఫలితాలకు సంబంధించే. ఎన్నో సంవత్సరాలుగా నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను. మనందరికీ సుపరిచితురాలే డాక్టర్ ఆర్‌పి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. లైఫ్‌కి సంబంధించి ఎన్నో విషయాలు తన వీడియోస్ ద్వారా చెప్తూనే ఉంటారు. ఎన్నో కార్యక్రమాలు మన ఛానల్లో కూడా ఉన్నాయి, వాచ్ చేయండి. ఇక ఈ నెల మాస ఫలితాలు, జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందుగా గ్రహాల స్థితిగతులు తెలుసుకుందాం. గ్రహాలు ఎలా మారుతున్నాయి, ఎవరికి కలిసి వస్తుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అవి తెలుసుకొని ఆ తర్వాత మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది, పరిహారాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా లేదా మేడంని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. నమస్కారం. ముందుగా గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఈ రాశుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది గ్రహాలకు సంబంధించి చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం ముందు మాట్లాడుకునేది గోచారమే మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం ఏమో 12 రాశుల వరకు ఎలా ఉందో చెప్పడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్, అంటే రాశి అనేది మనకు తెలుసు. మూన్ ఎక్కడ ఉంటే దాన్ని రాశి అంటాం, అంటే చంద్రుడు పుట్టినప్పుడు ఎక్కడ ఉంటే దాన్ని ఆ రాశి అంటాము. రాశి వారీగా మనం చెప్తున్నప్పుడు మనకి ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్ వస్తాయి. ఎప్పుడైనా ఎవరైనా జాతకం చూపించుకున్నప్పుడు పర్ఫెక్ట్గా మనం రెమెడీస్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే ఎవ్రీ మంత్ చెప్పుకున్నట్టు జూలైలో ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ స్థితిగతులు ఎప్పుడు మనం నేను ఎప్పుడు మొదలెట్టేది శనిగ్రహం, శనీశ్వరుడు గురించి మొదలెడతాను. శనీశ్వరుడు ఇచ్చేస్తాడు, పట్టుకుంటే కూడా అలాగే అంటే కర్మకారకుడు, ఆయుకారకుడు ఆయనే. కర్మ అంటేనే మనం పుట్టిందే ఏదో ఒక కర్మ చేయడానికే కదా. సో ముందుకెళ్ళడానికి కూడా ఆ కర్మ చేస్తూ ఉంటేనే మనకి ముందుకెళ్ళడం అనేది మనకి ఉంటుంది. అంటే ఆ పుష్ అనేది కావాలి, అది శనీశ్వరుడే ఇస్తారు. అందుకనే ఆయనకి ఈశ్వరుడు స్థానం ఇచ్చామన్నమాట మనం గ్రహాలన్నిటిలోకి. సో ఫస్ట్ ఏంటంటే శనిగ్రహం అంటే ఏంటి మనకి తెలుసు, మీన రాశిలో ఉన్నారు. ఆయన రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారనమాట 13th జూలై, అంటే సెకండ్ వీక్ ఆఫ్ జూలైకి. అలాగే మనం చూసాము అంటే వీనస్ ప్రస్తుతం మనకి ఏంటంటే వృషభంలో ఉన్నారు. ఆయనేమో 26th అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మిథునానికి వెళ్తున్నారనమాట. ప్రస్తుతం మిథునంలో మనకి గురువు ఉన్నారు. గురువు కూడా స్తంభించిపోయి ఉన్నారు. అంటే ఏంటి, కంబషన్ ఉంది. అంటే సన్ కూడా ఉన్నారు కదా. సో సన్ ఎప్పుడు మారుతున్నారు, మనకి 16th ఆఫ్ జూలై మారుతున్నారు. ఎక్కడికి, కరకానికి అంటే కటకానికి. సో కంబషన్ నుంచి జూపిటర్ ఏమో 10వ తేదీ 10 జూలై బయటకు వస్తున్నారు. ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ఏదైనా సరే స్తంభించిపోతే అన్నీ ఆగిపోతాయి మనకు తెలుసు. సో అటు బెనిఫిట్గా ఉండాలి, అటు మాలిఫిక్. అంటే లైఫ్ అనేది ఏంటి, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. సో రెండూ ఉండాలి, అప్పుడే మనం ఏంటంటే ముందుకెళ్తూ ఉంటాం. ఎప్పుడు మనకి హ్యాపీనెస్సే ఉంటే మనకి మిగతావన్నీ తెలియవు. మనకి ఎలా ఉంటుంది అంటే ఏంటి, ఎప్పుడు మనకి బ్లెస్సింగ్సే ఉంటే మనకి మిగతావన్నీ ఏమీ తెలియవు. ముందుకెళ్ళడం, అక్కడే స్తంభించిపోతాం. అలాగే ఏంటంటే జూపిటర్ కూడా సన్తో పాటు ఉన్నారు కనుక కొంతవరకు ఆయన ఏంటంటే చేయవలసింది చేయలేకపోతారు, ఇవ్వవలసింది ఇవ్వలేకపోతారు అనమాట. సో 10 జూలై తర్వాత తులారాశి వాళ్ళకి మకరం అండ్ ఆల్సో మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పడం అనమాట. సన్ నేను ఇందాక అన్నట్టు జూలై 16th మనకేమో కర్కానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ జూలై 18th రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారు, కర్కాటకంలో ఉన్నారనమాట. ఆయన ఏంటి తర్వాత నెక్స్ట్ మంత్ తప్ప ఆయన రిట్రోగ్రేషన్ నుంచి బయటికి రావట్లేదు అనమాట. సో కొంతవరకు బిజినెస్ పీపుల్ కానీ వాళ్ళకి కానీ కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుండదు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతం మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే కుజగ్రహం. కుజుడు ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే స్కందుడికి చేయమంటాము. అలాగే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అన్నీ ఒకటే, సో చేయమని చెప్తూ ఉంటాము. కేతుతో పాటు ఉన్నారు, అది కూడా సింహంలో ఉన్నారు. సో కేతు కూడా సింహంలో ఉన్నారు. రాహు ఏమో మనకేమో కుంభంలో ఉన్నారు. అలాగే ఏంటంటే మార్స్ 28th జూలైకి మనకి కన్యకు వస్తున్నారనమాట. సో అది వచ్చిన తర్వాత కొంతవరకు అన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది. సో మనం అన్నీ కవర్ చేస్తాం అనుకుంటే మనకు తెలుసు చంద్రుడు ఏంటంటే 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. జనరల్గా ఈ నెల అంతా చెప్పడం ఏంటంటే మనం ఎప్పటికైనా సరే, ఈ నెల అని కాదు, ఎప్పుడైనా నిత్యం పూజ చేస్తే ఎవరు వద్దంటారు కదా. పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుకుంటానంటే ఎవరు వద్దంటారు. తప్పక పాజిటివిటీ పెంచుకోండి. మనం ఈ పూజలు చెప్పడం కానీ, ఒక కార్యక్రమం చెప్పడం కానీ, లేకపోతే ఇలా చేయండి ఒక పరిహారం చెప్పడం కానీ ఎందుకని, యాక్చువల్గా వాళ్ళని థింకింగ్ మార్చడానికి, వాళ్ళ థాట్ ప్రాసెస్ మార్చడానికి. అదే ఏంటి,
పాజిటివిటీ ద్వారాగా నడవడానికి. సో మనం జాతకం చెప్పినా లేకపోతే ఇంకోటి లా ఆఫ్ అట్రాక్షన్ అయినా ఏదైనా సరే మంచి పాజిటివ్ చెప్పినా ఏదైనా సరే మోటివేషన్ గురించి చెప్తూ ఉంటాం. సో మోటివేట్ చేయడానికే మనం ఏంటంటే మనం మార్స్కి ఎప్పుడు అంగార గ్రహానికి ఎప్పుడు చెప్పేది మనకి తెలుసా, ఆ దూకుడు ఉంటుందని ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఏంటంటే బ్లడ్ అంటూ ఉంటాం కదా, ఫుల్గా దూకుడు అనేది ఎక్కువ ఉంటుంది కనుక తప్పక అంగార గ్రహానికి ఫస్ట్ జపం చేయడం, అంటే మార్స్ జపం చేయొచ్చు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఎవ్రీ ట్యూస్డే వెళ్ళి చేయడం అనేది చాలా మంచిది. అలాగే జపాలు కానీ ఒక సాధన చేయాలన్నా కానీ తప్పక చేయండి. ఇప్పుడు చాలా మంచిది. ఎందుకంటే మొత్తం అందరూ చేశారు అంటే ఏంటి, నేను ఒకదాన్ని కాకుండా ఒక కమ్యూనిటీగా సపోజ్ ఇష్టం అయిన వాళ్ళు అనుకుందాం, మనం ఎవరిని ఫోర్స్ చేయాలి, అందరూ కలిసి చేసినప్పుడు ఏంటంటే ఎప్పటికైనా ఈ పాజిటివ్ వైబ్స్ మనకి బ్రహ్మాండానికి వెళ్తుంది కనుక మనం ఉన్న ప్రదేశం కూడా పాజిటివ్గా మారుతుంది అనేది ఒక నమ్మకం అన్నమాట. సో తప్పక ఇది చేసినప్పుడు, జనరల్గా నేను చెప్పింది చేసినప్పుడు తప్పక అందరికీ మీకు బాగుంటుంది, అందరికీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఎప్పటికైనా హ్యాపీనెస్ ఏంటంటే పంచుకోమంటాం, పాజిటివిటీ కూడా పంచుకోవాలి. సో ఇది చెప్పడం కూడా దాని గురించి అన్నమాట. సో అందరూ ఒక కమ్యూనిటీ కింద చేస్తే ఎప్పుడు అదే అంటారు, ఆ బ్లెస్సింగ్స్ అనేది మనకి బ్రహ్మాండం నుంచి వచ్చి మన అందరినీ బ్లెస్ చేసి అలాగే మన భూమిని కూడా బ్లెస్ చేస్తూ ఉంటుంది. అంటే ఏంటి, మనకి చాలా పొల్యూషన్ ఎక్కువైపోయింది, నెగిటివిటీ ఎక్కువైపోయింది, ఇవన్నీ కొంచెం తగ్గుతాయి అన్నమాట. సో తప్పక ఇది ఈ మంత్ అంతా స్పెషల్గా చేయండి, ఎందుకంటే మార్స్ మూవ్ అవుతున్నారు కనుక తప్పక చేయండి, ఇంకా బాగుంటుంది. ఇవి స్థితిగతులు అన్నమాట. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది మ్యామ్? కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. మనకు తెలుసు ఈ రాశికి అధిపతి చంద్రుడు 2 రోజులు ఒకసారి మారుతుంది, కానీ సెకండ్లో మార్స్ కేతు ఉన్నారు ఫస్ట్. అలాగే ఏంటంటే 12 ఇంట్లో సన్ ఉన్నారు, ఆయన దిగాలి కదా. సో అలాగే 12 ఇంట్లో జూపిటర్ కూడా ఉన్నారు, అంటే గురువు ఉన్నారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే బాగా ఖర్చులు అవుతాయి. ఫస్ట్ ఏదైనా సరే మితికి మీరి ఖర్చులు అవుతాయని చెప్తూ ఉంటాం కదా, మనం ఇలా డబ్బు వస్తూ ఉంటుంది, అదే ఇలా వస్తూ ఉంటుంది, డబ్బులు ఖర్చు అయిపోతుంది, అంటే నీళ్ళగా ఖర్చు అయిపోతాయి అని చెప్తే మరి ఎక్కువ అని మనం మితిగా ఎక్కువ అవుతుందని చెప్పడం. సో అలాగే ఏంటంటే 12th లార్డ్ కూడానే ఉన్నారు. సో వీళ్ళకి కొంతవరకు ఏంటంటే లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. అంటే ఏంటి, దేనికైనా సరే లాభం అనేది కొంచెం తక్కువ ఉంది. అలాగే మనం చూసాము అంటే 9th మనకి శని ఉన్నారు, కరెక్ట్. సో ఇది కూడా ఏంటంటే రిట్రోగ్రేషన్లోకి వెళ్తున్నారు ఆయన కూడాను. సో తప్పక వీళ్ళకి కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు ఈ నెలలో. సో ఎస్పెషలీ ఆఫ్టర్ ఆఫ్టర్ 10th అలాగా సెకండ్ వీక్ తర్వాత కొంతవరకు అంత బాగుండదు అని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో కొంతమంది ఎవరైనా ఇప్పుడు అనారోగ్యంతో అవస్థపడుతున్నారు అంటే కనుక అది కూడా అంటే ఒక రిజల్ట్ అనేది ఉండదు, అది కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే సెకండ్లో మార్స్ కేతు ఉంటేనే ఏం చేస్తాడు, ఆయన ఏదో ఒక ఇబ్బంది పెడుతూ ఉంటాడు అనమాట. సో తప్పక ఏంటంటే మార్స్ కేతు ఉన్నారు కనుక గొడవలు అయ్యే ఛాన్సెస్, విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే వీళ్ళందరూ అంటే వాళ్ళు చేసే పనిలో ముందుకు వెళ్తున్నారు అనుకున్న వాళ్ళందరూ ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ కొంతవరకు స్తంభన అనేది చూడడం జరుగుతుంది. అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం రావాలి ఎంత ప్రయత్నించినా వాళ్ళు అనుకున్నది రాకపోవచ్చు, ఎగ్జాంపుల్ చెప్పడానికి అన్నమాట. అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్ అంటే ఏంటి, కమిషన్ బిజినెస్ కానీ లేకపోతే ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ ఈ నెల అంత గ్రేట్గా ఉండదు అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో బిజినెస్ పీపుల్కి టు అ సర్టన్ ఎక్స్టెంట్, ఎందుకంటే మనకు తెలుసు మార్స్ ఏమో వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఫర్ దిస్ రాశి అనమాట. సో తప్ప కేతుతో ఉన్నారు కనుక కొంత ప్రాబ్లమ్స్ కానీ తప్పక ఏంటంటే బిజినెస్ పీపుల్కి మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పాలన్నమాట. అలాగే ఏంటంటే ఎప్పుడు బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, అంటే సన్ దిగుతున్నారు, అంటే సెకండ్ లార్డ్తో పాటు ఉన్నప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్తున్నాను. తప్పక దాంపత్య జీవితంలో మాత్రం అనుకూల పరిస్థితి అనేది కొంచెం తక్కువే. సో నేను ఇందాక చెప్పినట్టు విభేదాలు అని చెప్తూ ఉన్నాను. అలాగే ఆపర్చునిటీస్, కెరియర్ ఆపర్చునిటీస్ కూడా అంత బ్రహ్మాండంగా ఉండవు ఈ నెల. కొంతవరకు మనం పేషెన్స్గా ఉండడం అనేది మంచిది అని చెప్తున్నాం అనమాట. అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఫస్ట్ సండే ఆదిత్య వ్రతం చదువుకోవడం మంచిది. అలాగే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం మంచిది. అండ్ సోమవారం రుద్రాభిషేకం కానీ లేకపోతే శివుడి టెంపుల్కి వెళ్ళి శివాలయంకి వెళ్ళి శివుని దర్శించుకోవడం మంచిదన్నమాట.
మీరు రుద్రాభిషేకం చేయించుకోవచ్చు, పాలాభిషేకం అంటే ఎవరికి తరహతను బట్టి అది ఇది కంటిన్యూస్గా 4 మండేస్ ఈ నెల చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఓకే. సో కలర్ ఏది బాగుంటుంది? వీళ్ళకి రెడ్ కలర్, రెడ్ బెస్ట్. ఆపోజిట్ కలర్ చెప్తున్నాను నేను, ఎందుకంటే మార్స్ని మనం యాక్టివేట్ చేయాలి. కొంచెం కేతుతో ఉన్నారు కదా, కొంచెం యాక్టివేట్ చేస్తే లైట్ కలర్స్ కన్నా కొంచెం డార్క్ కలర్స్ వాడితే మంచిది. ఎస్పెషలీ ఆన్ మండేస్ వేసుకుని చూడండి, బాగుంటుంది. ఓకే. సో రెడ్ కలర్ చెప్పారు, వేసుకునే ప్రయత్నం చేయండి. నేను ప్రతి రాశికి చెప్తూనే ఉన్నాను, మీరు పరిహారాలు చేసుకునే ముందు జాతకాలను ఒకసారి చూపించుకోండి. జాతకాలని డాక్టర్ ఆర్వి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.